లార్డ్ హల్లెలూయా. ఈ దిన వాక్యము యోం దవార్ 4వ తారీఖు 9వ నెల 2024 సంవత్సరం. ప్రభువరిస్తున్న చక్కటి మాట హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. అక్కడ ఉంటుంది, ఇంత గొప్ప సాక్షి సమూహము మనలను మేఘము వలె ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమును కత్తయు దానిని కొనసాగించువాడు నేను యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తడం. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై దేవుని ఎదుట ఆనందం ఉందట. ఆనందము కొరకు అవమానాన్ని నిర్లక్ష్య పెట్టారట. మన జీవితంలో ఆనందం కోసం అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాలి. పలానా మాట అన్నారు, ఆ మాట కాదు. అసలు ఆ మాట నిర్లక్ష్య పెట్టు. వాళ్ళ మాటలు నువ్వు పట్టించుకుంటా పెట్టి నీ కోసం ఆనందం ఉంది. వాళ్ళే పాటి వాళ్ళు. దేవుడు నీ ముందు ఆనందం పెట్టాడు. ఈ మాటలు మీకు అర్థం అవ్వాలా? చాలామంది ఏ మాటలైతే అన్నారో దేవుని కొరకు జీవ గ్రంథాన్ని చేత పట్టుకొని జీవిస్తూ ఉన్నప్పుడు ఎవరెవరో ఏయో అన్న మాటల్ని జ్ఞాపకం ఉంచుకొని వాళ్ళకు భయపడి వీళ్ళకి భయపడి దేవుని ప్రక్కన పెట్టేసి బైబిల్ పక్కన పెట్టేసి అవమానాన్ని భారంగా భావించేస్తూ ఉంటారు. కాదు, అవమానాన్ని నిర్లక్ష్య పెట్టి ఎవరైనా పట్టించుకోకు. ఎందుకు అంటే వాళ్ళు తెలియక అంటున్నారు. వాళ్ళు తెలుసుకుంటే నీకన్నా ముందు బైబిల్ పట్టుకుని ఉంటారు. వాళ్ళు తెలియక అంటున్నారు. వాళ్ళ గురించి నువ్వు వాళ్ళ మాటలని అవమానాన్ని లక్ష్య పెట్టుకో. వాటిని నిర్లక్ష్య పెట్టి నీ ముందు ఆనందం ఉంది, నీ ముందు సంతోషం ఉంది, నీ ముందు గొప్ప దేవుని ఉంది. రేపన్న రోజు దేవుని చేతిలో ఉంది. అది దేవుడు నీకు ఆనందానికి ఇస్తాడు, సంతోషానికి ఇస్తాడు, మేలుకి ఇస్తాడు, సుఖానికి ఇస్తాడు, ఆ గొప్ప ఘనతకి ఇస్తాడు. అందుకని అవమానాన్ని నిర్లక్ష్య పెట్టి ఆనందం కోసం పరుగులు పెట్టు. దేవుడు అది ఇస్తాడు నీకు. ఆనందాన్ని హిబ్రూలో షిమెహాహు అని అంటారు, గ్రీకులో యూఫ్రోసునే అని అంటారు. ప్రైజ్ ద లార్డ్.